Hello guys, welcome back to my channel Isha Hybrid Pilla. This is Salome. thumbnail అయితే చూసే ఉంటారు కదా, మా ఇషా బేబీ బర్త్డే సెలబ్రేషన్ అన్నమాట. ఎలా మేము సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది నేను చూపించబోతున్నాను. ఈ బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి మా హస్బెండ్ నేనైతే ముందు నుంచి ప్లాన్ వేసుకొని లో బడ్జెట్లో ఎలా మేము ప్లాన్ చేసుకున్నామన్నది ఈ వీడియో ద్వారా నేను మీకు అయితే షేర్ చేయబోతున్నాను. ఎవరైతే మాలాగా ఫస్ట్ బేబీ 1 year బర్త్డే సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేము ముందే ఈ థీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నామట, బ్యానర్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఫొటోస్ కూడా ఇచ్చేసాం వాళ్ళకి. ఈ విధంగా అయితే వాళ్ళు డెకోర్ చేశారన్నమాట. 20,000 అలా పట్టింది మాకు. ఇక కేక్ విషయానికి వస్తే 3 to 4 kgs అలా ఉందన్నమాట. అయితే మాకైతే 6,000 to 7,000 రేంజ్లో అలా పడింది మనీ. అయితే బేకరీ నుంచి అయితే ఆర్డర్ పెట్టాము. అయితే ఒక 1 day బిఫోర్ ఆర్డర్ పెట్టేసాము, వాళ్ళు వెంటనే డెలివరీ చేస్తారు బాగానే. కేక్ వెనకాల చూసారా, ఆ బ్యాక్గ్రౌండ్ అది బేబీది పిక్ ఉంది చూసారా, బ్యానర్, అదైతే ఇప్పటికీ మేము మెమొరబుల్గా ఉంచుకున్నామన్నమాట ఇంట్లోని. ఇక్కడ ఈషా బేబీ అయితే కార్లో కూర్చోబెట్టేసి మేము తనకి ట్రైన్ చేస్తున్నామన్నమాట. అలవాటు పడాలి కార్కి అని చెప్పి. ఫోటోషూట్ ఉంది కదా, తర్వాత ఫాగ్ అప్లై చేసేసి ఫోటోషూట్ చేద్దామని మా ప్లాన్. తను ఏడ్చేస్తుంది, ఇనిషియల్లీ తను ఏడ్చేసింది, ఇప్పుడు కొంచెం కొంచెం అలవాటు అయిందన్నమాట అలాగా. అండ్ తను ఏడుస్తూనే ఉంటుంది కానీ మేము అలా కంట్రోల్ చేస్తున్నామన్నమాట. సో ఎవరైనా పిల్లలు ఉంటే మటుకు ముందే కొంచెం ఇలా ట్రైన్ చేసేసి ఉంచాలి, అప్పుడే ఏడవకుండా ఫోటోషూట్కి ఫోన్ చేస్తారన్నమాట. ఇలా మేము ఫాగ్ అప్లై చేసి ఫోటోషూట్ అయితే తీసుకున్నాం. ఈ విధంగా ఇలా ఒకటే కాదు, ఒక 3-4 అటెంప్ట్స్ అయితే ఇచ్చారు వాళ్ళు, తను కంఫర్టబుల్ ఫీల్ అయ్యేదాకా. ఇంకొకటి ఇన్ఫర్మేషన్, ఫంక్షన్ హాల్కి అయితే 15,000 అలా అయిందన్నమాట. ఈ కార్ ఎంట్రీకి అయితే 10,000 అలా తీసుకున్నాడు. అండ్ ఫోటోగ్రాఫర్కి ఇంకొక 15,000 ఇచ్చామాట. ఇంకా థీమ్ చేయించడానికి అయితే 20,000. ఇప్పటిదాకా ఫంక్షన్ హాల్కి థీమ్ అండ్ కార్ ఎంట్రీ, ఫోటోగ్రాఫర్ అండ్ కేక్కి టోటల్గా అయితే 70,000 అరౌండ్ అలా అయింది. తర్వాత ఫుడ్ అది ఎంత అయింది అన్నది నేను చెప్తాను తర్వాత డీటెయిల్గా. బేబీ ఫ్రాక్ చూసారా ఎంత బాగుందంటే, అదొక సైట్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాను. అలాగే తనకి వేసాను కదా బ్యాండ్, ఆ బ్యాండ్ కూడా ఫ్లవర్ అనేది నేను అటాచ్ చేశాను అనమాట సపరేట్గా. ఎగ్జాక్ట్ నాకు మ్యాచ్ దొరకలేదు ఆన్లైన్లో వెతికితే, నేనే డిజైన్ చేశాను బయట ఫ్లవర్ తీసుకొని సపరేట్గా. కేక్ కట్ చేసాము. తను అందరినీ చూసి షాక్ అయిపోతుంది, ఏంటబ్బా కొత్తగా ఉందని చెప్పేసి. తనకి కేక్ తినిపించాలని అసలు అనుకోలేదు, బట్ టేస్ట్ అలా చేయించామంతే. షుగర్ కూడా ఎక్కువ ఉంటుంది కదా అందులో అని భయపడ్డాను. లైట్గా చేసింది, ఆకలితో ఉంటాను, అసలు ఫుడ్ అనేది తీసుకోవట్లేదు, అందరు ఉన్నారు కాబట్టి. మళ్ళీ కార్ మీద కూర్చోబెట్టి షూటింగ్ చేస్తున్నమాట, ఇలాగ ఫాగ్ అప్లై చేసి. సో ఈ కార్ ఎంట్రీకి పర్ఫెక్ట్గా రావాలని చెప్పి ట్రై చేస్తున్నారు అనమాట వాళ్ళు. స్టిల్ కోఆపరేట్ చేయట్లేదు, తనకి ఆకలితో ఉంది. యాక్చువల్లీ మా ఈషా బేబీ ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట. తనకి ఫుడ్ తినిపించడం కానీ పాలు తాగిపించడం కానీ జనాల ముందు అయితే అస్సలు అవ్వదు. మా ఈషా బేబీకి కొత్త డ్రెస్లు ఏం వేసినా తను ఏడుస్తూనే ఉంటుంది, అదేంటో అలా. కానీ ఆ డ్రెస్లో చాలా బాగుంది. మా ఆయన నేనైతే మురిసిపోతున్నాం తనని చూసి, చాలా అందంగా ఉంటాను. మేము అనుకున్నంత అవుట్పుట్ అయితే రాలేదు ఈ కార్ ఎంట్రీలో. అదే కాకుండా ఈ ఫోటోగ్రాఫర్ కూడా కొన్ని వీడియోస్ అయితే తీయలేదు అనమాట. ఓన్లీ ఫొటోస్ తీసాడు తప్ప వీడియోస్ కొన్ని తీయలేదు. అది నాకు నేను ఎక్స్పెక్ట్ చేసినంత అవుట్పుట్ అయితే నాకు రాలేదు. మేమే గెస్ట్లతో బిజీ అయిపోయి ఇంకా ఫోటోషూట్ దానికి అయిపోయింది, ఫొటోస్కి మాత్రమే. మేబీ మా సైడ్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. మీరు మాత్రం మాలాగా మిస్టేక్స్ అయితే చేయకండి. ఈషా బేబీ అసలు పాలు తాగట్లేదు, అందరూ ఉన్నారని చెప్పి తినట్లేదు ఏమీని. సపరేట్ రూమ్లో తీసుకెళ్ళినా కూడా తనకు అలవాటు లేని ప్లేస్ కదా, సో తను అసలు మిల్క్ తాగట్లేదు. కేక్ కటింగ్, కార్ ఎంట్రీ వీడియోస్ అయిన తర్వాత గెస్ట్లు అందరూ వచ్చేసి ఫొటోస్ దిగుతున్నారు అనమాట. ఇంకా ఫోటోషూట్ నడుస్తుంది, ఒక్కొక్కరు గిఫ్ట్లు పట్టుకొచ్చి ఫోటో. తర్వాత డిన్నర్ అరేంజ్ చేసామన్నమాట మేము. అయితే ఆ వీడియో అనేది ఫోటోగ్రాఫర్ తీయలేదు, అండ్ మేము కూడా చెప్పడం మర్చిపోయామన్నమాట. ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది. గెస్ట్లందరికీ ఇలాగా తీయాలి కదా ఫొటోస్, అదేమి తీయలేదు. ఇలా మామూలుగా స్టేజ్ మీదే తీసాడు ఫోటో అన్నమాట. మేము చెప్పుంటే బాగుంది సపరేట్గా, మేము కూడా చెప్పడం మర్చిపోయాము బిజీ అయిపోయి. ఇది ఒక మిస్టేక్ అయితే చేసాం మేము. ఎవరెవరు వచ్చారు ఏంటా అనేది కొంచెం తెలియకుండా, ఒక మెమొరీ లేకుండా అయిపోయింది. ఫుడ్ విషయంలో అయితే మేము కుమారి క్యాటరింగ్ అయితే పెట్టామన్నమాట. నెంబర్ 1 అది మా వైజాగ్. ఫుడ్ అయితే చాలా బాగుంది, మేము అనుకున్నట్టుగానే ఉంది మాట. అది మటన్ అయితే చాలా బాగా చేశాడు. మేము 150 మెంబర్స్కి అలాగా ఇన్వైట్ చేసాము. సో
ఫుడ్ కాస్ట్ ఎంత అయిందంటే 60,000 అలా అయిందన్నమాట. సో టోటల్గా మా బడ్జెట్ 1,30,000 లోపు అయితే అయిపోయింది. పాప డ్రెస్ అయితే చాలా బాగుంది. ఆ సైట్ వాళ్ళు భలే డిజైన్ చేశారు, తనకి ఎగ్జాక్ట్గా ఫిట్ అయింది. ఈ బర్త్డే ఫంక్షన్ అయితే చాలా హడావిడిగా చేసాము, ప్లాన్ చేసుకున్నాము. బట్ స్టిల్ కొంచెం లాస్ట్ దాకా ఎక్స్పీరియన్స్ సంథింగ్ లేక మేము కొంచెం మిస్టేక్స్ అయితే చేసాము. మళ్ళీ మిస్టేక్స్ అయితే ఎవరు చేయకండి. గిఫ్ట్స్గా ఏమొచ్చాయి గోల్డ్ అండ్ ఐటమ్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.